Hi everyone, welcome to Code Kamkaz YouTube channel. I hope everybody are doing good. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం పాలసీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వాటి గురించి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసాం. సో ఈ వీడియో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి వాల్ట్ ఫర్ సిఐసిడి అంటే హాషికా వాల్ట్ని సిఐసిడి టూల్కి ఎలా కనెక్ట్ చేస్తాం. సో అందుకోసం నేను స్మాల్ ఆర్టిఫిషియల్ డయాగ్రామ్ తీసుకొచ్చాను. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎందుకు మనం హాషికా వాల్ట్ని గిట్లాబ్ లేదా ఎనీ సిఐసిడి టూల్కి కనెక్ట్ చేయాలంటే సో మీ యొక్క సిఐసిడి ఇంటిగ్రేషన్లో సిఐసిడి డైలీ లైఫ్లో మీ యొక్క సీక్రెట్స్ మొత్తాన్ని మీరు హార్డ్ కోడ్ చేయండి. సో వాటిని ఎక్కడికి చోట ఎక్స్టర్నల్ సీక్రెట్స్లో పెడతారు. సో దాని నుంచి ఆ సీక్రెట్స్ ఇట్ కెన్ బి గిట్ హబ్ టోకన్స్ కావచ్చు, ఇట్ కెన్ బి యువర్ డేటాబేస్ క్రెడెన్షియల్స్ కావచ్చు, లైక్ ఇట్ కెన్ బి ఎనీ టోకన్, ఎనీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని మీరు ఎక్స్టర్నల్ సీక్రెట్స్లో పెడతారు లైక్ హాషికా వాల్ట్లో. సో దాన్ని మీరు ఆటోమేట్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు మీ యొక్క ఎంటైర్ సిఐసిడి ఫ్లోని రన్ చేసేటప్పుడు మీ హాషికా వాల్ట్లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు పుల్ చేసుకోవాలి. కాబట్టి ఇట్స్ మ్యాండేటరీ అండ్ ఇట్స్ బెస్ట్ ఆప్షన్ అండ్ ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్ టు బ్రింగ్ అంటే అన్ని ఏవైతే మీ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందో వాటన్ని తీసుకొని వచ్చి మీ యొక్క సిఐసిడి లో ఆటోమేట్ చేసి దాన్ని మీరు కంప్లీట్ వర్క్ ఫ్లోస్ని మీరు రన్ చేయడం ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. సో లేదంటే మీరు డైరెక్ట్గా కోడ్లు హార్డ్ కోడ్ చేయొచ్చు. సో ఎవరైనా లైక్ మీ అటాకర్ ఎవరైనా అటాకర్ మీ యొక్క అప్లికేషన్ని కాంప్రమైజ్ చేసిన, మీ సర్వర్ని కాంప్రమైజ్ చేసిన ఎంటైర్ క్రెడెన్షియల్స్ మొత్తం ఎక్స్పోజ్ అవుతాయి. సో ఇట్స్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడో ఉన్న ఎక్స్టర్నల్గా మనం తీసుకున్న ఏడబ్ల్యూఎస్లో ఉబంటు సర్వర్లో మనం లాంచ్ చేసిన హాషికా వాల్ట్ని ఎక్కడో మనం గిట్లాబ్లో ఉన్న గిట్లాబ్ సర్వర్లో వెబ్ సర్వర్లో ఉన్న గిట్లాబ్ వెబ్ కన్సోల్లో ఉన్న ఒక సిఐసిడి టూల్కి మనం కనెక్ట్ చేయాలి. సో అది మన ఎండ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్. సో ఇక్కడ వచ్చేసి నేను గిట్లాబ్ సిఐసిడి టూల్ను తీసుకుంటున్నాను ఈ కంప్లీట్ ఈ ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్లో అంటే ఈ కంప్లీట్ ఇంప్లిమెంటేషన్లో. సో గిట్లాబ్ అనేది ఒక సిఐసిడి టూల్ అండ్ ఇట్స్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, మీరు రెండింటికి యూజ్ చేయొచ్చు. సో గిట్లాబ్ కంటే ఒక రన్నర్ ఉంటుందండి. సో ఆ రన్నర్ మనం కాన్ఫిగర్ చేద్దాం. విల్ టేక్ ఉబంటు సర్వర్ ఫర్ దిస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు మన హాషికా వాల్ట్ని ఆల్రెడీ మనం ఉబంటులో ఇన్స్టాల్ చేసాం. సో ఆల్రెడీ ప్రీవియస్లీ మేము డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్న దాంట్లో ఏంటంటే ఏదైతే హాషికా వాల్ట్లో మనం తీసుకున్న పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీస్ ద్వారా లైక్ ఏదైతే మనం రోల్ ఐడి సీక్రెట్ ఐడి ఉందో ఆ రోల్ ఐడి సీక్రెట్ ఐడి వచ్చేసి మనం మన గిట్లాబ్ రన్నర్లో మనం స్పెసిఫై చేస్తాం రెస్పెక్టెడ్ .hcl ఫైల్లో కావచ్చు. సో స్పెసిఫై చేసినప్పుడు ఏమవుతుందో మనం ఏదైతే గిట్లాబ్లో మనం డిక్లరేటివ్ పైప్లైన్ రాస్తామండి. సో డిక్లరేటివ్ పైప్లైన్ స్పెసిఫై చేస్తాం ఏంటి మన హాషికా వాల్ట్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, మన రోల్ ఐడి సీక్రెట్ ఐడీస్ ఎక్కడ ఉన్నాయి. సో దాని ద్వారా గిట్లాబ్ అనేది వెళ్ళి రన్నర్ ద్వారా సో మన హాషికా వాల్ట్తో అథెంటికేట్ జరిగి అక్కడ నుంచి మనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి గిట్లాబ్లోకి తీసుకొస్తాం. సో ఎందుకు తీసుకురావాలంటే మీరు ఎప్పుడైనా వేరే ఎక్స్టర్నల్గా లైక్ సోనార్ క్యూబ్ ఉంటుంది లేదా మీరు ఏదైనా సాస్ట్ డాస్ట్ లేదా డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు టోకన్స్ కావచ్చు లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లైక్ సర్వీస్ అకౌంట్స్ కావచ్చు వీటన్ని మనం హాషికా వాల్ట్లో పెడతాం. సో రన్ టైంలో మీరు ఎప్పుడైతే మీరు మీ యొక్క సిఐసిడి పైప్లైన్ మీరు రన్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో ఏం చేసుకోవచ్చు, మీరు గిట్లాబ్ నుంచి హాషికా వాల్ట్ సెన్సిటివ్ డేటా డైరెక్ట్గా ఇక్కడ పుల్ చేసుకొని మీరు కంప్లీట్ అథెంటికేషన్ లైక్ రోబోస్ట్ అథెంటికేషన్ చేసుకోవచ్చు. సో దట్స్ ద రీజన్ ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి మన రియల్ వరల్డ్లో ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో. సో అందుకే నేను ఒక సింపుల్ ఆర్కిటెక్చర్ డయాగ్రమ్ తీసుకొచ్చాను. సో మనం డిస్కస్ చేద్దాం వెరీ డీటెయిల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. మీకు గనుక అండర్స్టాండ్ కాలేదంటే ఐ రిక్వెస్ట్ యూ టు డ్రాప్ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. లేదంటే లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో, అందులో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఏం చేయబోతున్నామని కంప్లీట్గా. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండ్ if you like my explanation, I request you to share and subscribe to Code Kamkaz YouTube channel and stay tuned. Thank you. Bye-bye.